బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎలా అనిపించింది? బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే కామన్ మ్యాన్లకు అది అసలు అది ఘోరం. ఎందుకంటే స్టేజ్ మీద ఒక కామన్ మ్యాన్ని గుండు గీపించుకోమని అన్నారు. అదే సెలబ్రిటీ ఎవరైనా గీకించుకుంటారా? అదే నవదీప్ అన్ననే అడుగుతున్నా. నవదీప్ అన్న మీరు ఎందుకు ఆ మాట అన్నారు? ఎందుకు అలా చేయడం జరిగింది? ఒక కామన్ మ్యాన్ని అనుమానించినట్టే కదా. ఇప్పుడు ఆయన ఛాన్స్ కొరకు పాపం ఆయన గుండు గీకించుకున్నాడు. అదే సెలబ్రిటీలో గీకించుకోమని ఇది ఏంది? ఇది ఎన్నెళ్ళు ఏంది? ఎందుకు ఇలా చేస్తారు? ఆయన గీకించుకుంటాడు అవకాశం. అదే అవకాశం ఎవరు? నవదీప్. అదే నేను చెప్తున్నా కదా, నవదీప్ అనే గీకించుకుంటాడా? ఎందుకన్నా ఆ గుండు గీకించుకుంటారు? ఎవరన్నా గుండు గీకించుకుంటారా? సెలబ్రిటీ గీకించుకుంటారా? నెక్స్ట్ సో బ్రో, ఇప్పుడు నిన్న టాస్క్లు జరిగినాయి కదా. అవును. సో 15 మందిని సెలెక్ట్ చేసారు. అవును. వీళ్ళు అన్డిజర్వ్ క్యాండిడేట్ అని మీకు అనిపించింది? అంటే వీళ్ళు 15 మందిలో ఉండకపోతే బాగుండని ఎవరైనా అనిపించారు? అంటే బాబు ఏందమ్మా ఏంది ఇలా చేస్తే ఎలా అమ్మా మీరు వీడియోలో మీరు ఏం చెప్తారు? ఏమైనా స్కిట్ రాసుకున్నా? ముగ్గురు జడ్జెస్ ఎట్లా ఫెయిర్ గా చేస్తున్నారు, అన్ఫెయిర్ గా చేస్తున్నారు అన్న విషయంలో మాత్రం చెప్తున్నా. నాకు తెలిసినంత వారికి ఇప్పుడు కామన్ మ్యాన్ అని వాళ్ళు అడిగే క్వశ్చన్లకు పాపం వాళ్ళు భయం, అసలు ఏదో చేయాలని వచ్చి కూడా చేయలేకపోయి ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి చేయలేక ఇన్సల్ట్గా అంత మొత్తం ఘోరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు అట్లా చేయాలి? ఒక కామన్ మ్యాన్స్ ఛాన్స్ ఇచ్చినప్పుడు అడిగే క్వశ్చన్ కానీ ఎక్కడో తెలియని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు? అంతే కదా. వాళ్ళ భయపడి ఇప్పుడు మామూలుగా స్టేజ్ మీద పిలిచినప్పుడు మామూలుగా అడగాలి. వాళ్ళు మాట్లాడితే మధ్యలో మాట్లాడితే ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతుంది కదా. అందుకోసమే చెప్తున్నా కామన్ మ్యాన్ కొంచెం మంచిగా ఇంటర్వ్యూ చేయండి. సో దమ్ము శ్రీజ్ అని ఎవరు మన నవదీప్ ఊరు నుంచి వచ్చినావు నీకేం తెలుసు గమ్మున పోయి కూర్చో అన్నాడు. మరి అది కరెక్టా? కరెక్ట్ అండి, అది కరెక్ట్ కాదు. అలా అనొద్దన్నా అన్న, మీరు వినండి. ఇప్పుడు ఏమి తెలియని వాళ్ళని అనొద్దు, తెలిసిన వాళ్ళని అని చూడండి ఒక్కసారి. తెలియని వాళ్ళు అంటే ఎందుకన్నా అది ప్రాబ్లం అవుతుంది అన్న. నవదీప్ అన్న కొంచెం చూడండి అన్న, మీరు మంచిగా కామన్ మ్యాన్ చూసి కొంచెం మంచి ఇంటర్వ్యూ చేయండి అన్న. మీరు అనవసరంగా ఈ గుండు గీకిచ్చులు ఇట్లా మధ్యలో ఇన్సల్ట్ చేయకండి అన్న. ఓకేనా? మీ మీద మంచి ఒపీనియన్ ఉన్నది నవదీప్ అన్న. మీరు ఎందుకంటే మీరు చాలా మంచి వ్యక్తులని తెలిసింది బయట కూడా. మీరు మంచిగా సాయం చేసే గుణం కూడా ఉంది మీకు. ఓకేనా?